సరే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఇండియన్ సొసైటీ సిలబస్లో చాలా ముఖ్యమైన టాపిక్ వివాహం మరియు కుటుంబం. చాలామంది ఇది ఈజీ టాపిక్ కదా అని లైట్ తీసుకుంటారు, కానీ అసలు ఎగ్జామినర్ మనల్ని తికమక పెట్టేది ఇక్కడే. సో ఈరోజు ఈ టాపిక్ని పూర్తిగా అర్థం చేసుకుని ఎలాంటి ప్రశ్న వచ్చినా మనం సమాధానం చెప్పేలా సిద్ధమవుదాం. చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కదండి, వివాహం కుటుంబం రోజు మనం చూసేవే కదా అనుకుంటాం. కానీ అసలు ట్రాప్ ఇక్కడే మొదలవుతుంది. చాలామంది అభ్యర్థులు మార్కులు పోగొట్టుకునేది ఈ చాప్టర్లోనే. ఎందుకంటే ఎగ్జామినర్ మనల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తారో మనం ముందుగానే ఊహించాలి. ఈరోజు మనం ఖచ్చితంగా అదే చేయబోతున్నాం. వ్యూహాత్మకంగా సిద్ధమై ఈ చాప్టర్లో పూర్తి పట్టు సాధిద్దాం. సో ఈ టాపిక్ను మనం ఎలా మాస్టర్ చేయాలో చూద్దాం. మన రోడ్ మ్యాప్ ఇదిగో. ముందుగా సామాజిక సంస్థల డెఫినేషన్స్ చూస్తాం, తరువాత హిందూ వివాహంలోని ముఖ్యమైన అంశాలు, ఆ తర్వాత అందరూ కన్ఫ్యూజ్ అయ్యే వివాహ వర్గీకరణలు, దాని తర్వాత కుటుంబ వ్యవస్థ గురించి, చివరగా మీకోసం స్పెషల్ ఎగ్జామ్ స్మార్ట్ కీస్ కూడా ఉన్నాయి. రైట్, మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సబ్జెక్ట్లో గ్రిప్ రావాలంటే బేసిక్స్ అంటే నిర్వచనాలు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ముఖ్యంగా ముగ్గురు సోషియాలజిస్టులు చెప్పిన డెఫినిషన్స్ చూద్దాం. మాలినోవ్స్కీ ఏమన్నారంటే పిల్లల్ని కని పెంచటానికి చేసుకున్న ఒక కాంట్రాక్ట్ అని. గిలిన్ ఏమన్నారంటే కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి సమాజం ఒప్పుకున్న ఒక పద్ధతి అని. ఇక హెచ్ఎం జాన్సన్ ప్రకారం సంతానం కోసం ఏర్పడిన ఒక స్టేబుల్ రిలేషన్షిప్. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మాలినోవ్స్కీ డెఫినిషన్. ఇదే ఫౌండేషన్. రైట్, ఇప్పుడొక చాలా ఇంపార్టెంట్ సెక్షన్లోకి వచ్చాం. హిందూ వివాహం యొక్క మూల స్తంభాలు. క్వశ్చన్స్ ఎక్కువగా ఇక్కడ్నుంచే వస్తాయి, సో కాస్త అటెంటివ్గా ఉండండి. హిందూ వివాహానికి 4 ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. అవి ధర్మం, ప్రజ, రతి, రుణ విముక్తి. ఇక్కడే ఒక చిన్న కాని చాలా కీలకమైన ట్రాప్ ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ 4 రతి అంటే శారీరక ఆనందానికి అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎగ్జామినర్ సరిగ్గా ఈ పాయింట్నే టార్గెట్ చేయొచ్చు. చూడండి, హిందూ వివాహంలో కన్యాదానం నుంచి అరుంధతీ దర్శనం వరకు చాలా రిచువల్స్ ఉంటాయి. కానీ వీటన్నిట్లోకెల్లా మోస్ట్ ఇంపార్టెంట్, లీగల్గా వివాహాన్నే కంప్లీట్ చేసేది ఏదంటే అది సప్తపది, అంటే 7 అడుగులు. ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇదే అత్యంత కీలకమైన పాయింట్. ఓకే, ఇప్పుడు మనం ఈ చాప్టర్లోనే అందరూ ఎక్కువగా తడబడే ఏరియాకే వచ్చాం. మార్కులు పోగొట్టుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న చోటు ఇదే. కాని కంగారు పడకండి, ఈ కన్ఫ్యూజన్ని మనం ఇప్పుడు క్లియర్ చేసేద్దాం. మనకి పిఎన్ ప్రభు గారు తన హిందూ సోషల్ ఆర్గనైజేషన్ అనే బుక్లో మనుస్మృతిని బేస్ చేసుకుని పెళ్లిళ్లను 8 రకాలుగా విడగొట్టారు. వాటిని 2 పెద్ద కేటగిరీలుగా చూడొచ్చు. ఆమోదించబడినవి అంటే ధర్మ్య, మరియు ఆమోదించబడనవి అంటే అధర్మ్య. ముందుగా ఆమోదించబడిన 4 వివాహాలు చూద్దాం. బ్రహ్మ, ఇది అన్నిటికన్నా బెస్ట్. దైవ అంటే యజ్ఞం చేసే పురోహితుడికి కన్యనివ్వడం. ఆర్ష అంటే వరుడి నుంచి గోవులను స్వీకరించి చేసేది. ఇక ప్రాజాపత్య, ఇద్దరూ కలిసి ధర్మాన్ని పాటించాలి అనే కండిషన్తో చేసేది. ఇప్పుడు ఆమోదించబడని వివాహాలు. అసుర అంటే కన్యాశుల్కమిచ్చి సింపుల్గా చెప్పాలంటే అమ్మాయిని కొనుక్కోవడం లాంటిది. గాంధర్వ అంటే లవ్ మ్యారేజ్. రాక్షస అంటే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడం. ఇక పైశాచ, ఇది అన్నిటికన్నా నీచమైనది. అయితే ఇక్కడ ఒక చాలా కామన్ మిస్టేక్ జరుగుతోంది. జాగ్రత్తగా వినండి. ఆర్షకి అసురకి కన్ఫ్యూజ్ అవ్వొద్దు. ఆర్ష ఆమోదించబడింది, అసుర కాదు. ఈ రెండిటి మధ్య తేడా చాలా ముఖ్యం. ఇవి చాలా బేసిక్ టర్మ్స్. ఏకవివాహం అంటే మోనోగమి, ఒకేసారి ఒకరే పార్ట్నర్. బహువివాహం అంటే పాలిగామి, ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మంది పార్ట్నర్స్. అంతే, దీన్ని మరీ కాంప్లికేట్ చేసుకోవద్దు. ఈ బహువివాహంలో మళ్లీ 2 రకాలున్నాయి. మొదటిది బహుభార్యత్వం, ఇంగ్లీష్లో పాలీజెనీ అంటారు. అంటే ఒక మగాడికి ఎక్కువ మంది భార్యలు. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్. జెనీ అనే పదం గైనకాలజిస్ట్ని గుర్తుతెచ్చుకోండి, అంటే స్త్రీలకు సంబంధించింది కదా, సో ఎక్కువ మంది భార్యలు. రెండోది బహుభర్తృత్వం, పాలీయాండ్రీ, అంటే ఒక స్త్రీకి ఎక్కువ మంది భర్తలు. ఇది చాలా కీలకమైన మార్పు. ఒకప్పుడు హిందూ వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం, దానికి విడాకులు లేవు. కాని 1955లో హిందూ వివాహ చట్టం వచ్చాక దాని స్వరూపమే మారిపోయింది.
అది ఒక సోషల్ కాంట్రాక్ట్గా మారింది. విడాకులకు కూడా చట్టబద్ధత వచ్చింది. సో ఈ 1955 అనే సంవత్సరం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వివాహం గురించి చూశాం కదా, దాని నుంచి సహజంగానే వచ్చే మరో సంస్థ కుటుంబం. సోషియాలజీలో ఈ రెండు విడదీయలేనివి. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్గా ఫ్యామిలీ అనే పదం ఫాములస్ అనే రోమన్ వర్డ్ నుంచి వచ్చింది. దాని అర్థం సేవకుడు. కానీ సోషియాలజీ ప్రకారం మనం చూడాల్సింది వేరు. కుటుంబమంటే రక్తం, పెళ్లి లేదా దత్తత ద్వారా ఏర్పడిన ఒక ప్రాథమిక సామాజిక బంధం. మరి కుటుంబం లక్షణాలేంటి? 1. ఇది యూనివర్సల్, అంటే ప్రపంచమంతా ఉంటుంది. 2. దీనికి ఎమోషనల్ బేస్ ఉంటుంది, ప్రేమ, అనురాగం లాంటివి. 3. సైజ్ చిన్నదే, కానీ ఒక వ్యక్తి క్యారెక్టర్ని మలచడంలో దీని ప్రభావం చాలా పెద్దది. సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పే మొదటి పాఠశాల ఇదే. రైట్. ఇప్పటివరకు మనం టాపిక్ అంతా వివరంగా చూశాం. ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కొచ్చాం. ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు మీరు తప్పకుండా రివైజ్ చేసుకోవాల్సిన స్మార్ట్ కీస్ ఇవి. ఇది మీ ఫైనల్ రివిజన్ కోసం ఒక పర్ఫెక్ట్ చీట్ కోడ్. జస్ట్ ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, బుక్ 8 రకాల వివాహాలను చెప్పింది పిఎన్ ప్రభు. నంబర్ 2, రిచువల్ పెళ్లికి లీగల్ వ్యాలిడిటీ ఇచ్చేది సప్తపది. నంబర్ 3, ఎక్స్ట్రీమ్స్ బెస్ట్ మ్యారేజ్ బ్రహ్మ, వర్స్ట్ పైశాచ్. నంబర్ 4, యాక్ట్ పెళ్లిని సోషల్ కాంట్రాక్ట్గా మార్చిన చట్టం 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్. ఫైనల్గా నంబర్ 5, వర్డ్ ఆరిజిన్ ఫ్యామిలీ పదం ఫామ్లెస్ నుంచి వచ్చింది. అంతే. చూడండి, సమాచారం అంతా చదవడం ఒక ఎత్తు అయితే, ఈ ముఖ్యమైన తేడాలను, కీ పాయింట్స్ను గుర్తుపెట్టుకోవడం మరో ఎత్తు. మంచి స్కోర్కి, టాపర్ స్కోర్కి మధ్య తేడాను డిసైడ్ చేసేది ఇదే. ఈరోజు మనం వివాహం, కుటుంబం అనే ఈ 2 టాపిక్స్ని పూర్తిగా విశ్లేషించాం. ఇప్పుడు ఈ చాప్టర్ మీద మీకొక మంచి గ్రిప్, కాన్ఫిడెన్స్ వచ్చాయని అనుకుంటున్నాను. సో మీ ప్రిపరేషన్ జర్నీలో నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఆల్ ది వెరీ బెస్ట్!